బీసీ ధర్మ దీక్షను ముగిస్తున్నాను. ఇది కేవలం బీసీ ధర్మ దీక్షకు మాత్రమే ముగింపు, నా పోరాటానికి కాదు, నా ఉద్యమానికి కాదు. బీసీ ధర్మ దీక్షకు తలవంచని ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ధర్మయుద్ధంతో తల వంచి మీ కొమ్ములు విరిచి ఈ రాష్ట్రంలో ఉన్న మీ 2 విష వృక్షాలను కూకిట వేళ్లతో పెకలించేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటి వరకు మీరు ధర్మ దీక్షను చూశారు. ధర్మయుద్ధం రాబోయే రోజుల్లో మనం చేసే ధర్మయుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ, నేను తలపెట్టిన న్యాయపరమైన డిమాండ్లతో కూడిన బీసీ ధర్మ దీక్షకు మద్దతిచ్చిన పెద్దలకు, మేధావులకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు జాతీయ స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, బీసీ నాయకులకు, మేధావులకు, కాపు నాయకులకు, కాపు పెద్దలకు, దళిత నాయకులకు, మైనారిటీ నాయకులకు, విద్యార్థి నాయకులకు, యువతకు, భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులకు, కేవలం ఆంధ్రప్రదేశ్ నుండినే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు పరిపూర్ణ మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఆత్మీయులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ ధర్మ దీక్షకు పరిపూర్ణమైన మద్దతునిచ్చి ఈ దీక్ష యొక్క డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా సిబ్బందికి, మీడియా అధినేతలకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుండి ఉన్న ఒత్తిడితో కొంత జై బీసీవై, జై పూలే, జై మండల్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ. నా దయచేసి ఇప్పుడు ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం మనకు ఒక్కసారి కొంచెం ఖాళీ చేసి అన్నగారికి